ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా గతంలో రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు పరిపాలించారు. రెడ్లు, బ్రాహ్మణులు పరిపాలించారు ముఖ్యమంత్రిగా. దళితులు కూడా, దళిత దామోదరం సంజయ్ గారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. వెనుకబడిన వర్గాల వాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, అంజయ్య గారు లాంటి వాళ్ళు. వైశ్యాస్ కొంజేటి రోషయ్య గారు, వెలమలు జలగ వెంగళరావు గారు లాంటి మహానుభావులు, కమ్మ కమ్యూనిటీ నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తర్వాత అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తూ ఉన్నారు. కానీ రాజకీయ పోరు మాత్రమే జరిగింది. అధికార ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోరు, ఐడియాలజీ మీద ఫైట్. మీ పార్టీ ఐడియాలజీ అది, మా పార్టీ ఐడియాలజీ ఇది. దాని మీద పోరు జరిగింది. పోటాపోటీగా వ్యవహరించారు. ఎందులో? ప్రజలకు సేవ చేయటంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో పోటీ పడ్డారు. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం అందులో భాగమే. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో వీళ్ళు ఒక చెత్త కేసు రిజిస్టర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు బనాయించి ఆయనను 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. 53 రోజులు తప్పుడు కేసులో, దొంగ కేసులో పంపించారు. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు, అయ్యా అందులో ఏమీ లేదు, నా ప్రమేయం లేదు. ఆనాడు సీమన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 370 కోట్లు సమానమైన నిధులు రిలీజ్ చేశారు. అది వాళ్ళకి వెళ్ళినాయి. మీరు చెబుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన షెల్ కంపెనీల ద్వారా ఆయన ఆదేశించిన వాళ్ళకు కానీ మిగతా ఖాతాలకు కానీ వెళ్ళలేదని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా కావాలని చెప్పి కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం, ఒక ఫ్యాక్షనిస్ట్ వ్యవహరించినట్లుగా, ఒక పూర్వకాలంలో శత్రువులను చూసినట్టుగా. రాజకీయ ప్రత్యర్థి శత్రువు కాదండి, ప్రత్యర్థి మాత్రమే. ఈయన శత్రువుగా చూసి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమి సాధించారు? ఈ రోజున ఏ సిఐడి, మీ హయాంలో పనిచేసిన సిఐడి మీ మాటలకి, మీ అడుగులకి మడుగులొత్తి, మీ ఆదేశాలకి తలొగ్గి, ఉచ్చ నీచాలు కూడా ఆలోచించకుండా, తాము చేస్తున్నదేంటో తెలియకుండా ఆయన్ను అరెస్ట్ చేసి ఆ రోజు చూసాం నంద్యాలలో. ఆనాడు ఉన్న సిఐడి డీజీ కావచ్చు, వెంకటరమణారెడ్డి గారు, కొల్లి వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవహరించిన తీరు పోలీస్ అధికారులుగా కంటే, దర్యాప్తు అధికారులుగా కంటే
ఒక ఫ్యాక్షనిస్ట్కి తలొగ్గిన అనుయాయులుగా మాత్రమే వ్యవహరించారు. 53 రోజులు భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు, ఏనాడు అవినీతి మరక అంటని నాయకుడు, ఏనాడు కూడా బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం ఎరగని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. అదే సిఐడి ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుని కొనసాగిస్తూ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పటం జరిగింది. ఏం చెప్పారు వాళ్ళు? ఐ ఎన్ష్యూర్ that the money paid to Design Tech has not been routed back to any of the public servants or other accused in this case. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అన్ని రకాలుగా దర్యాప్తు చేసి రికార్డ్స్ సీజ్ చేసి రికార్డ్స్ వెరిఫై చేసి వాళ్ళు చెప్పిన మాట, ఐ ఎన్ష్యూర్డ్ that the money paid to Design Tech has not been routed back to any of the public servants or other accused in this case. నువ్వు అక్యూజ్డ్గా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఖాతాలకు కానీ ఆయన చెప్పిన వాళ్ళు కానీ ఎక్కడా వెళ్ళలేదంట. Therefore, there is no hurdle under law for me to close the case as a mistake of fact when each and every rupee has been accounted for. ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ అయిన తర్వాత నేను ఈ కేసును మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణించడానికి నాకు ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి క్రిస్టల్ క్లియర్గా, దేర్ఫోర్ దెర్ ఇస్ నో హర్డిల్ అండర్ లా ఫర్ మీ టు క్లోజ్ దిస్ కేస్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వెన్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ హ్యాస్ బీన్ అకౌంటెడ్ ఫర్. At no stage has any material surfaced to show that any of the accused entered into an agreement to defraud the state or to cause wrongful loss to the public exchequer. Clearగా, crystal clearగా, there is no evidence of collusion, no clandestine communications, no quid pro quo, and no reciprocal financial benefit. ఇంత క్లియర్గా ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆయన మీద పెట్టిన కేసు కక్షతో పెట్టింది కాదా, పగతో పెట్టింది కాదా, కార్పణ్యంతో పెట్టింది కాదా, ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ప్రతి రాజకీయ ప్రత్యర్థిని శత్రువుగా భావించి పెట్టింది కాదా. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు రిజిస్టర్ చేసింది, దర్యాప్తు చేశారు. వాళ్ళు 31/1 ఒక ప్రెస్ రిలీజ్ చేశారు, మేము 28వ తారీఖున ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేశాం, ఫలానా వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వేశామని చెప్పారు. దే హ్యావ్ నాట్ మెన్షన్డ్, దే హ్యావ్ నాట్ మెన్షన్డ్ అబౌట్ ఎనీథింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు ఎక్కడా పెట్టలేదు. వాళ్ళ ప్రెస్ రిలీజ్లో క్రిస్టల్ క్లియర్గా ఇచ్చారు. ఇక ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?